ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో రాజధాని అమరావతి అంశం గత 5 ఏళ్లుగా ఒక రావణ కాష్టలాగా రగులుతూనే ఉంది. కేవలం ఇటుకలతో పేర్చిన నగరం మాత్రమే కాదు, కోట్లాది మంది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించే అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలని చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని రీతిలో దేశ అత్యున్నత రాజ్యాంగ పీఠం నుండి ఒక పిడుగులాంటి వార్త తగిలింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమరావతిని కేవలం ఒక గ్రామంలా మార్చేందుకు 3 రాజధానులు పేరుతో ఆడిన చదరంగంలో ఇప్పుడు తుది ఘట్టం ఆసక్తికరంగా మారింది. అమరావతిని కూల్చేస్తా, ఈ ప్రాంతాన్ని శ్మశాన వాటికలా మారుస్తా అంటూ గతంలో విర్రవీగిన నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు గుండెలు బద్దలయ్యే షాక్ను మిగిల్చింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను మరియు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలకు పరిశీలిస్తున్న కేంద్రం ఇప్పుడు అమరావతికి తిరుగులేని చట్టబద్ధతను కలిగించే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా అమరావతి రాజధానిగా ఉండడమే కాకుండా అది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రుల హక్కు అని అత్యున్నత పీఠం నొక్కి చెప్పడం జగన్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. రాజధాని నిర్మాణానికి అడ్డుపడే ఏ శక్తినైనా రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలని రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన సూచనలు జగన్ క్యాంప్లో వణుకు పుట్టిస్తున్నాయి. జగన్ తన పట్టుదల కోసం లక్షలాది మంది రైతుల కన్నీళ్లను నిర్లక్ష్యం చేస్తూ రాజధానిని ఒక కులానికి, ఒక వర్గానికి ఆపాదించి రాజకీయం చేశారు. కానీ ఇప్పుడు అదే అమరావతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంటే పాటు కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని ప్రకటించడం జగన్కు మింగుడు పట్టడం లేదు. ఢిల్లీ స్థాయిలో అమరావతికి ఉన్న రక్షణ కవచం ఇప్పుడు బలపడింది. రాజధాని భూముల విషయంలో కానీ, అక్కడ నిర్మించిన భవనాల విషయంలో కానీ చట్టాన్ని అతిక్రమించి ఎవరు వ్యవహరించిన కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు వెలువడ్డాయి. గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాష్ట్రపతి స్థాయిలో అమరావతికి లభించిన మద్దతు మరో ఎత్తు. జగన్ ప్రభుత్వం అమరావతిని ఎడారిగా మార్చేయాలని చూసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఎదురు దెబ్బగా మారింది. తన హయాంలో అమరావతిని ఒక శాపంలా చిత్రించిన జగన్ ఇప్పుడు అదే అమరావతి ఒక తిరుగులేని శక్తిగా మారి తన రాజకీయ ఉనికినే ప్రసాదకం చేసింది. కోర్టులో ఎదురు దెబ్బలు తగిలిన వెనక్కి తగ్గని మొండితనం ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థల ముందు తలవంచక తప్ప అని పరిస్థితి కల్పించింది. రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం వల్ల అమరావతిలో కేటాయించిన భూములు మరియు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నేరుగా పర్యవేక్షణ చేసే అవకాశం ఉండడంతో ఇకపై జగన్ తన ఇష్టానుసారం నిర్ణయాలను తీసుకోవడం సాధ్యం కాదు. ఇది కేవలం జగన్కు తగిలిన అతిపెద్ద దెబ్బ మాత్రమే కాదు, ఆయన అనుసరించిన విధ్వంసకర రాజకీయాలకు పడిన చర్మగీతం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి నిత్యం వెలుగులీనే నగరంగా మారుతుంటే జగన్ అంధకారంలో వెళ్లడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి ఇచ్చిన ఈ షాక్ జగన్ తన రాజకీయ వైఖరిని మార్చుకునేలా చేస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఆంధ్రుల ఆశలకు మాత్రం ఇప్పుడు పెద్ద విజయం దక్కింది. అమరావతిని పోల్చడం ఎవరి తరం కాదని, జగన్ నమ్మిన సిద్ధాంతాలు గాలిలో కలిసిపోయాయని ఈ పరిణామం స్పష్టం చేస్తుంది.